ప్రజలందరికీ నా ఒక నమస్కారాలు. పొటెన్షియల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 20T అనేది మన తెలంగాణ గవర్నమెంట్ అమలు చేయడానికి చూస్తుంది. దాదాపు ఈ 20T అనేది సామాన్య ప్రజలకు కానీ, రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులకు కానీ చాలా మందికి ఇబ్బంది అయినది ఇది అమలు అయితే. ఎందుకంటే ఎంతోమంది ప్రజానికానికి ఇలా భూములు ఉన్నాయి. దానిలోని 20T సెక్షన్ పెట్టి భూములలో ఉన్న ఇబ్బందులను రైతులను కానీ, వ్యాపారవేత్తలను కానీ, పేద రైతులను కానీ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడానికే ఈ గవర్నమెంట్ 20T అనేది ఇస్తుంది. ఎసెంట్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కానీ ఈ ల్యాండ్ ద్వారా చాలామంది ఇబ్బంది పడుకుంటూ రేపు పొద్దున ఎవరైనా ఒక రైతు వాళ్ళ బిడ్డ పెళ్లి చేయాలంటే ఇబ్బంది పడుతుంటాడు. అమ్మనికి పోతే ఇది ప్రొవిడర్లోకి పోతుంది. ప్రొవిడర్లో పోయినప్పుడు ఈ 20T అమలైనప్పుడు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 33 లక్షల చిల్లర ఎకరాల భూమి ఉంది. ఈ భూములలో భూమి కేసు కోటాల కేసులున్న భూములు కానీ, ఇంకా వ్యక్తిగతంగా కొంతమంది ఆడపడుచులు కేసులు వేసినాయి కానీ, అగ్రిమెంట్లు అయిన భూములు కానీ ఇవన్నీ 20T ప్రొవిడర్లకు పోతాయి. కాబట్టి దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజానీకం గమనించాల్సింది ఏంటంటే, ఈ 20T మీద ప్రతి ఒక్క పౌరుడు కానీ ఎంతోమంది ప్రజలు మేలుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీని మీద దీక్షలైన నిరసనలైన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ సామాన్య ప్రజలు కూడా దీని మీద పోరాటం చేయాలి. ఇది అమలు అయితే సామాన్యుడు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు అంతా ఇబ్బంది పడతారు. ఈ కాంగ్రెస్ పార్టీ చేసి మోసాలకు ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏదో ఒక రకంగా సామాన్యుని ఇబ్బంది పెడుతూ ప్రజాపాలన అని చెప్పి ఇదే ప్రజాపాలన ఇది దోపిడీదారులకు, ఆంధ్ర పెత్తందారులకు వాళ్ళ కోసం ఈ 20T అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది దృష్టిలో పెట్టుకొని మన రేపు పొద్దున పొటెన్షియల్ నియోజకవర్గంలో జిఎంఆర్ కన్వెన్షన్లో పెద్ద ఎత్తున ఈ 20T మీద బహిరంగ సభలో చర్చించడానికి ప్రతి ఒక్క వ్యక్తికి తెలవాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా మన బీఆర్ఎస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ పార్టీ తరఫున మన ఒక కార్యకర్త లేక ప్రతి ఒక్కరు పోరాడాలి, ప్రభుత్వం మీద నిరసన తెలపాలి. ప్రతి ఒక్క పౌరునికి దీనికోసం తెలవాలి, రైతుకు తెలవాలి. ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బంది పడతారు. రేపు పొద్దున ఇప్పటికే రైతు బీమా వస్తలేదు రైతులకు. అట్లాంటి పథకాలకు కూడా ఇబ్బంది పెట్టుకుంటా ఈ 20T అమలు చేయడానికి రేవంత్ రెడ్డి కొంతమందికి దోపిడీదారుల కోసమే ఈ 20T అమలు చేస్తుండు. ముఖ్యమంత్రి గారు దీనిపైన రైతు కుటుంబం నుంచి వచ్చిన ఏ రైతులు కూడా ఇబ్బంది పెట్టడానికి ఇట్లాంటి జీవోలు అమలు చేయరు. ఈ 20T నుంచి ప్రొవిడర్లో పడ్డ ల్యాండ్ కూడా రేపు పొద్దున రైతు వాళ్ళ బిడ్డ పెళ్లి చేయాలన్నా కానీ ఈ ప్రొవిడర్ ల్యాండ్ ఉన్నాకో భూమి అమ్మలేడు, పెళ్లి చేయలేడు. కాబట్టి ఇది ఒక రైతుకే కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ, ఒక మధ్యతరగతి వాళ్ళు ఏదైనా భూమి కొనుక్కొని ఒక ప్లాట్ కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఆ ఏరియాలో ఒక సర్వే నెంబర్ ప్రొవిడర్లో పోయిన ప్లాట్ అని ఉందనుకో ఆ మధ్యతరగతి వ్యక్తి కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి దీనిపైన ప్రతి ఒక్క కార్యకర్త కానీ, పౌరుడు, తెలంగాణ రాష్ట్ర పౌరుడు ప్రతి ఒక్కరు దీనిపైన చర్చించి పోరాటం చేయాలి. ప్రతి ఒక్కరు ముందర రావాలి. రేపు పొద్దున మన పొటెన్షియల్ నియోజకవర్గంలో మైపాలన్న ఆధ్వర్యంలో, హరీషన్న ఆధ్వర్యంలో జిఎంఆర్ కన్వెన్షన్లో పెద్ద ఎత్తున దీనిపైన పోరాడడానికి ప్రజానాయకులందరూ కలిసి రేపు పొద్దున సభ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త అందరు రావాలి, సామాన్య పౌరులు కూడా రావాలి. దీనికోసం తెలుసుకొని నేను దీనికోసం చెప్పడానికి టైం నేను చెప్తున్నా. నాకు తెలిసిన వారికి నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా నాకున్న కొంత అనుభవంతో నేను కూడా గతంలో పెట్టుబడులు పెట్టి ఇట్లాంటి దాంట్లో నష్టపోయినా కాబట్టి నేను దీనికోసం అవగాహన నాకు ఉన్నది కాబట్టి చెప్తున్నా. రైతులు ఇబ్బంది పడతారు, సామాన్యుడు ఇబ్బంది పడతాడు. ఈ దోపిడీదారులకు ఏం కాదు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చాలామంది మధ్యతరగతులు ఈ మధ్యన సిండికేట్ అయి కొంత ల్యాండ్ కొనుక్కుంటా పోతారు. అట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంది ఈ ప్రొవిడర్లో పడితే. దయచేసి ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజానీకం అందరూ గమనించి దీనిపైన స్పందించి పోరాడాలని చెప్పి నా ఒక ధన్యవాదాలు తెలుపుతూ, నేను నా సొంతంగా నాకు వచ్చిన ఈ అనుభవంతో చెప్తున్న రియల్ ఎస్టేట్లో నేను మోసపోయినా కాబట్టి చెప్తున్నది. ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాలి. రేపొద్దున జిఎంఆర్లో జరిగే ఈ బహిరంగ సభకు రేపు అందరు రావాలని చెప్పి మీ అందరికీ నా ఒక మనవి, పొటెన్షియల్ నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా మైపాలన్నకు నేను ఈ సభ పెడుతున్నందుకు ఎంతో ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఇట్లాంటి పోరాటాలు భవిష్యత్తులో ఎన్నో చేయాలి. మైపాలన్న ఆధ్వర్యంలో, హరీషన్న ఆధ్వర్యంలో చేయాలి. మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మన కేసీఆర్ గారు ఎంతో తెలంగాణ ఆధిపత్యంగా తయారు చేయాలని ఆయన ఆకాంక్షతో తెలంగాణ
రాష్ట్రం కోసం పోరాడితే ఇలా ఈ దోపిడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజానికాన్ని మోసం చేస్తూ ఆయన ఒక ఆదర్శంగా రైతు బీమా పథకం కింద ఒక స్కీమ్ చేస్తే దాన్ని ఇలా తుంగల దొక్కుతూ రేవంత్ రెడ్డి ఆంధ్ర పెత్తందారుల కోసం కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తుండు. నేను కొండరెడ్డిపాలకి వచ్చిన 150 రూపాయలు పెట్టి బస్సులు వచ్చినా అని చెప్తాడు. కానీ ఆ 150 రూపాయలు పెట్టి జూబ్లీస్ బిల్డింగ్ ఎట్లా కట్టినా నాకు అర్థమవుతలేదు. ఆయన మరి ఎంతమంది ఎట్లా కట్టినా అది కూడా ప్రజలకు అందరూ చెప్తే అందరు 150 రూపాయలు పెట్టుకొని డిస్టిక్లకి అందరూ హైదరాబాద్ వచ్చి వాళ్ళు కూడా అట్లాంటి జూబ్లీస్ బిల్డింగ్లు ఎలా ఈ స్థాయికి రానికి ప్రజలకు అందరికీ కూడా వివరించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ రేపొద్దున పొటెన్షియల్ జరిగే ప్రతి సభకు అందరు రావాలని నా ఒక ముఖ్యమైన విన్నపం. ఇది ఒక సామాన్య కార్యకర్తగా నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను. తెల్లాపూర్ గ్రామానికి సంబంధించిన నా పేరు రవీందర్ రెడ్డి. నేను ఇది చేయడానికి కారణం ఏంటంటే నాకున్న అనుభవంతో నేను చెప్తున్నా. నా ఇంట్లో ఏమైనా పొరపాటు ఉంటే మీరు అందరూ నన్ను క్షమించాలి. పొటెన్షియల్ నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా మైపాలన్న, నా వ్యక్తిగతంగా ఈ వీడియో తీసి పెడుతున్నా. ధన్యవాదాలు అందరూ.